आद्यस्य यतोऽन्वयादितरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా శుక మహర్షి చెప్తున్నారు. రాజా, అంత్యకాలం సమీపించిన తర్వాత పురుషుడు మృత్యు భయాన్ని వదిలిపెట్టేయాలి. అలాగే దేహం మీద, దేహానికి సంబంధించినటువంటి బంధువుల మీద ఆసక్తిని వదిలేయాలి. నీలాగానే ధీరుడుగా ఉండాలి. పండితుడైనటువంటి వాడు విషయ వాసనలన్నింటినీ కూడాను పూర్తిగా త్యజించి ఇంద్రియాలని జయించి
ఆ ఇంద్రియాల్ని జయించినటువంటి బలంతో భగవంతుని యొక్క విరాట్ రూపాన్ని మనస్సులో లగ్నం చేసుకోవాలి, దాన్ని ధ్యానించాలి. అయితే భగవంతుని యొక్క విరాట్ రూపం ఏమిటి, ఎలా ఉంటుంది? సాక్షాత్తుగా పరమాత్మ స్థూలతముడు, సూక్ష్మతముడు కూడా. స్థూలతముడు అంటే అతనికన్నా పెద్దవాడెవరూ లేరు, అంత బృహత్, చాలా పెద్ద వ్యక్తి. అందుకే మనకి విశ్వమంతా కూడా వ్యాపించినటువంటి వాడు. మనకి అందుకనే వేదం అణోరణీయాన్ మహతో మహీయాన్, మహతో మహీయాన్, పెద్ద వస్తువు కన్నా పెద్దవాడు, ఎంతకన్నా పెద్దది మరి లోకంలో లేదు అనిపించే అంత గొప్పవాడు స్థూలతముడు. అలాగే సూక్ష్మతముడు. సూక్ష్మతముడు అంటే ఇంతకన్నా సూక్ష్మమైనటువంటి వస్తువు ఇంకొకటి లేదు అనిపించేంత సూక్ష్మమైనవాడు. అందుకనే అణోరణీయాన్, అణువు కన్నా అణువైనటువంటి వాడు. భగవంతుడు రెండూ కూడా అయి ఉన్నాడు. అతని యొక్క శరీరంలోనే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. పృథివీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్వం అనేటువంటి 7 ఆవరణలతోటి పూర్తిగా ఈ బ్రహ్మాండమంతా కూడాను ఆయనకి శరీరమై ఉన్నది. అలాంటి విరాట్ పురుషుడైనటువంటి ఆ భగవంతుడు జీవ నియంతగా ఉన్నాడు. లోకంలో ఉండేటువంటి జీవులందరినీ కూడాను శాసించేటువంటి వాడు తానే అయి ఉన్నాడు. తానే ఈ జగత్ సృష్టికి కారణం, తానే ఈ జగత్ స్థితికి కారణం, ప్రళయానికి కారణమై ఉన్నాడు. అలాంటి ఆ విరాట్ రూపంలో ఉన్నటువంటి పరమాత్మని నువ్వు ధ్యానం చేయాలయ్యా అన్నాడు. మనకి వేదం చెప్తోంది, ఉపనిషత్తులు చెప్తున్నాయి, కారణంతు ధ్యేయ అని. మనం ఎవరిని ధ్యానించాలండి? బాగా చాలా అద్భుతంగా ఉపనిషత్తులన్నీ మనం ఎలా బ్రతకాలి, మనం ఎవరిని ఆరాధించాలి, ఎలా చేయాలి, ఎవరిని మనం ధ్యానించవలసింది? జగత్ కారణభూతుడైనటువంటి వాడిని ధ్యానించాలి. జగత్ కారణభూతుడు ఎవరు? విశ్వరూపుడు ఎవరో ఆయన. ఆ జగత్ కారణభూతుడైనటువంటి ఆ పరమాత్మను నువ్వు ధ్యానించాలి అని మనకి విధిస్తున్నది ఉపనిషత్. అయితే మనం ధ్యానం ధ్యానం అంటూ ఉంటాం. ధ్యానం అంటే ఏమిటండి అని. ధ్యానం అంటే తైలధారవత్ అవిచ్ఛిన్న స్మృతి సంతాన రూపం ధ్యానం అని. ఒక నూనె ధారని అలా ధారగా పోస్తే నూనెని, ఆ నూనె పోస్తున్నప్పుడు చూస్తే మనకేమనిపిస్తుంది? ఒక తీగ అలాగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. మధ్యలో ఎక్కడ విచ్ఛేదం అనేటువంటిది ఉండదు. అలా తైలధారలాగా మధ్యలో విచ్ఛేదం అనేటువంటిది ఏమీ లేకుండా నీ మనస్సులో భగవంతుని యొక్క స్మృతి ధార కనుక పడితే అది ధ్యానం. నీళ్లు పోస్తాం, ఆ నీళ్లు పోసినప్పుడు మధ్యలో విచ్ఛేదం కలుగుతుంది, కానీ నూనె ధారలో మాత్రం విచ్ఛేదం లేదు. అలా విచ్ఛేదం లేకుండా ధారగా ఎప్పుడైతే భగవంతుని యొక్క స్మృతి నీ యొక్క హృదయంలో నిరంతరం మనస్సులో జరుగుతూ ఉంటుందో, ఆ స్మరణ జరుగుతుందో, అది ధ్యానం అంటే. కనుక ఆ కారణంతు ధ్యేయ అని చెప్పినటువంటి ఆ కారణ పురుషుడు ఎవరైతే ఉన్నారో, జగత్ కారణ భూతమైనటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో, ఆ నారాయణుడు ఎవరైతే ఉన్నారో,
ఆయన్ని నువ్వు ధ్యానం చేయాలి. అంటే నిరంతరం ఇంకొక విషయం, విచ్ఛిత్తి అంటే ఏమిటి? దేనివల్ల వస్తుంది విచ్ఛిత్తి? ఇంకొక విషయం ప్రవేశించినప్పుడు వస్తుంది. ఆ విషయాలు ఏమీ లేకుండా ఇది మాత్రమే ధారగా నడుస్తున్నప్పుడు ధ్యానం అవుతుంది కనుక అలా నువ్వు ధ్యానించాలి. ఎప్పుడైతే నువ్వు అలా ధ్యానిస్తావో అది మోక్షానికి కారణమవుతుంది. చివరి సమయంలో నీకు జరగవలసినటువంటి ధ్యానం అది. నువ్వు అడిగావు కనుక నీకు నేను 2 మార్గాలు చెప్తున్నా. ఒకటి సద్యోముక్తి అనేటువంటిది, 2 క్రమముక్తి అనేటువంటిది. 2 మార్గాలు ఉన్నాయి. ఈ 2 మార్గాల్లో మొట్టమొదటిది సద్యోముక్తి అంటారు. ఈ సద్యోముక్తిలో దీన్ని ధ్యానం చేస్తారేది విరాట్ రూపాన్ని. ఏమిటి భగవంతుని యొక్క విరాట్ రూపం? మనకి పురుష సూక్తంలో వస్తుంది. అలాగే భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో చూస్తే మనకి సాక్షాత్తు పరమాత్మ యొక్క విరాట్ రూపం ఏంటో గోచరిస్తుంది. అలా విరాట్ రూపం మనకి ప్రధానంగా వివరిస్తున్నారు ఇక్కడ. అసలు మనం ధ్యానం చేసేటప్పుడు భగవంతుని యొక్క శ్రీచరణారవిందాల నుంచి శిరస్సు దాకా వెళ్ళాలి. కింది నుంచి పైకి ధ్యానం చేయాలి. ఒక్కొక్క అవయవాన్ని దర్శనం చేస్తూ మనస్సులో అలా శిరస్సు దాకా వెళ్ళాలి. ఆయన చిరునవ్వుని, ఆయన కిరీటం దాకా మనం దర్శనం చేస్తూ వెళ్ళాలి. ఆ రూపంలోనే ఇమిడి ఉన్నటువంటి జగత్తునంతటిని కూడా దర్శనం చేయాలి. అదే విశ్వరూపం, అదే విరాట్ రూప ధ్యానం అంటే. ఆయన యొక్క అద్భుతమైనటువంటి దేహంలో, దివ్యమంగళ విగ్రహంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఈ జగత్తంతా ఎక్కడెక్కడ ఎలా ఉన్నది అది వివరిస్తున్నారు. ఆయన యొక్క పాదమూలంలో పాతాళ లోకం ఉన్నది. ఆయన యొక్క ముంగాళ్లలో రసాతలం ఉన్నది. చీలమండలో మహాతలం ఉన్నది. పిక్కలు తలాతలం, మోకాళ్ళు సుతలం, తొడలు అతలం వితలం, నాభి ఆకాశం, వక్షస్థలం ఉన్నది ఆయనది, అది నక్షత్ర మండలం. కంఠంలో మహర్లోకం ఉన్నది. ముఖంలో జనోలోకం ఉన్నది. లలాటంలో తపోలోకం ఉంటే ఆయన యొక్క 1000 శిరస్సులు కూడాను సత్యలోకమై ఉన్నాయి. ఆయన యొక్క బాహువుల్లో ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు ఉన్నారు. ఆయన యొక్క చెవుల్లో దిక్కులున్నాయి. ఆయన యొక్క శ్రోత్రేంద్రియంలో శబ్దం ఉన్నది. ఆయన యొక్క ముక్కు పుటాల్లో నుంచి అశ్విని దేవతలు వచ్చారు. ఆయన యొక్క గంధం, ఘ్రాణేంద్రియం ఏదైతే ఉన్నదో అందులో గంధం ఉన్నది. ఆయన యొక్క నోటిలో అగ్నిహోత్రుడు పుట్టాడు. కనుపాపల్లో అంతరిక్షం ఉన్నది. ఆయన యొక్క కనుల్లో సూర్యుడు ఉన్నాడు. అహోరాత్రాలు ఆయనకి కనురెప్పలయ్యి ఉన్నాయి. బ్రహ్మపదం ఏదైతే ఉన్నదో అది ఆయన యొక్క కనుబొమ్మల యొక్క విజృంభణ అయి ఉన్నది. ఆయన దవడల నీరుతో వ్యాపించి ఉన్నది. నాలుకలో నుంచి రసాలు ఉద్భవించాయి, అంటే రసాలు అక్కడ చేరి ఉంటాయి. ఆయన యొక్క బ్రహ్మరంధ్రంలో వేదాలు, ఆయన యొక్క కోరల్లో యముడు, ఆయన యొక్క దంతాల్లో పుత్రాది స్నేహ కళలు, ఆయన యొక్క జగన్మోహనాకారం ఏదైతే ఉందో అందులో మాయ నవ్వు, ఆయన యొక్క కటాక్ష దృష్టిలో సంసారం, ఆయన యొక్క లజ్జ పై పెదవి, ఆయన పెదవిలో లజ్జ ఉన్నది పై పెదవిలో, కింది పెదవిలో లోభం ఉన్నది. ఆయన యొక్క స్తనాల్లో ధర్మం ఉన్నది, పృష్ఠంలో అదృష్టం ఉన్నది, మేఢ్రంలో ప్రజాపతులు, ఆయన యొక్క వృషణాల్లో సూర్యచంద్రులు, ఆయన యొక్క కడుపులో సముద్రం, ఎముకలు కొండలు, నాడులు నదులు, రోమాలు చెట్లు, ఊపిరి వాయువు, గమనం ఆయన యొక్క గమనం కాలం, ఆయన యొక్క క్రీడ జీవకోటి, ఆయన యొక్క కొప్పు మేఘాలు, ఆయన యొక్క బట్టలు ప్రకృతి, ఆయన యొక్క హృదయం ప్రకృతి,
ఆయన యొక్క మనస్సు చంద్రుడు, ఆయన యొక్క విజ్ఞాన శక్తి మహత్తు, ఆయన యొక్క అహంకారం రుద్రుడు, ఆయనకు ఉండేటువంటి గోళ్ళున్నాయే గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు అనేటువంటి జంతువులు, ఆయన కటి ప్రదేశం మృగాలు, ఆయన యొక్క బుద్ధి స్వయంభూ మనువు, ఆయన నివాసం పురుషుడు, ఆయన యొక్క స్వరం గంధర్వ, విద్యాధర, చారణ, అప్సరసలు, ఆయన యొక్క వీర్యం అసురులు, ఆయనలో ముఖం బ్రాహ్మణులు, ఆయన బాహువులు క్షత్రియులు, ఆయన తొడలు వైశ్యులు, ఆయన యొక్క పాదాలు చతుర్థ వర్ణం వారు. ఇలా ఉన్నటువంటి ఆ విరాట్ రూపాన్ని నువ్వు భావన చేయాలి. ఆయనకు ఉండేటువంటి ఒక్కొక్క అంగంలో ఈ జగత్తనంతటిని కూడా నువ్వు దర్శనం చేయాలి. అలా ఆయన్ని ధ్యానం చేయడాన్ని, ఆ జ్ఞానం వల్ల సద్యోముక్తి క్రమం అంటారు దీన్ని. ఆ విరాట్ రూపాన్ని ధ్యానం చేయాలి అంత్యకాలంలో. అయితే ఆయనకి అనేక విధాలైనటువంటి పేర్లు ఉన్నాయి. అలా పేర్లు ధరించినటువంటి వసు, రుద్ర మొదలైనటువంటి దేవతలతో కూడింది, ద్రవ్యాత్మకమైనటువంటిది అయినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞ ప్రయోగం ఆయనకి ఇష్టమైనటువంటి విషయం కనుక అలా నామాలు ధరించి అనేక వేల నామాలు కలిగినటువంటి ఆ స్వామికి ఇష్టమైనటువంటి యజ్ఞంతో ఆయన్ని ఆరాధించాలి. ఇది భగవంతుని యొక్క స్థూల రూపం. ఇందాక చెప్పుకున్నాం స్థూల రూపం అని. ఇది స్థూల రూపం. దీనిలో ముముక్షువులైనటువంటి వారు, అంటే మోక్షం కావాలి అని కోరుకునేటువంటి వారు మనస్సుని పెడతారు, వాళ్ళు ధ్యానిస్తారు. ఇలాంటి ధారణ చేసే చతుర్ముఖ బ్రహ్మ పరమాత్మని సంతోషపరచగలిగాడు సృష్టి ప్రారంభంలో. ఈ విరాట్ రూపాన్ని ధ్యానం చేసి పరమాత్మని సంతోషపరిస్తే అప్పుడు ఆ నారాయణుడు ఆయనకి జ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. ఇంతకు పూర్వం కల్పంలో ఆయన ఎలాగైతే సృష్టి చేశారో ఆ సృష్టి క్రమాన్నంతటినీ కూడా మళ్ళీ ఆయనకి ఉపదేశం చేశారు. ఆ జ్ఞానాన్ని పొందినటువంటి చతుర్ముఖ బ్రహ్మ చాలా వ్యవసాయాత్మకం, అంటే నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడై, అమోఘమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడై, ప్రళయానికి పూర్వం ఉన్నటువంటి రీతిలోనే మళ్ళీ ఈ జగత్తునంతటినీ కూడా సృష్టించాడు. ధాత యథాపూర్వమకల్పయత్ అంటారు. చతుర్ముఖ బ్రహ్మ యథాపూర్వం అంటే ప్రళయానికి పూర్వం ఎలాగైతే ఉన్నదో మళ్ళీ సృష్టిని ఆ విధంగానే సృష్టించారు అని చెప్తూ పరీక్షణ్ మహారాజుకి సుఖమహర్షి అంటున్నారు కదా, నాయన పండితుడైనటువంటి వాడు, పండ అంటే జ్ఞానం, పండితుడు అంటే జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, అతను నామమాత్రములైనటువంటి భోగాల కోసంగా ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. దేహయాత్రని నిర్వహించుకోవడం కోసం మాత్రమే తాను సంపాదించుకోవాలి, సుఖించాలి. దాని మీద కూడా అనాసక్తుడయ్యే ఉండాలి. ఇది నిత్యమైనటువంటి సుఖాన్ని ఇవ్వలేదు అనేటువంటి జ్ఞానం నిరంతరం అతని మనస్సులో సాగుతూనే ఉండాలి. జీవిత నిర్వహణ కోసంగా కావలసినటువంటి వస్తువులు ఏదో ఒక విధంగా ఈ లోకంలో భగవంతుడు మనకు అందిస్తూనే ఉన్నాడు. దానికోసమని మనం కష్టపడవలసినటువంటి అవసరం లేదు. దానికి ఇంత కష్టపడి ప్రయత్నం చేయడం ఎందుకయ్యా అన్నారు. పోతన గారు దీనికి చక్కని పద్యాన్ని అనుగ్రహిస్తారు. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేలా, సహజంబులగు కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేల.
వల్కలాజిన కుశావళులు లేకున్నవే కట్టదుకూల సంఘంబులేల గొనకొని వశింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటలమేల. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఏమయ్యా, కమనీయమైనటువంటి భూమి భాగాలు లేవా నువ్వు నిద్రించడానికి? నిద్రపోయేవాడికి ఇది నేల ఇది పరుపు అనేటువంటి జ్ఞానం విచక్షణ ఉంటుందా? మీకు బాగా నిద్ర వస్తే ఎక్కడ ఉంటే అక్కడ పడిపోతారు. అది నేలైనా రాళ్ళైనా రప్పలైనా. బాగా నిద్రించేవాడికి సుఖమేం తెలుస్తుంది? తెలియదు కదా. అందువల్ల ఇది నేలైనా పరుపైనా భగవంతుడు చక్కని కమనీయమైనటువంటి భూమి భాగాలు ఇచ్చాడు. అవి వదిలేసి పరుపులు దిండ్లు నీకు అవసరమా అంటున్నారు. సహజమైనటువంటి కరాంజలు ఇచ్చాడు నీకు. చక్కగా నువ్వు తినటానికి 2 చేతులు ఇచ్చాడు. ఈ 2 చేతుల్ని ఇలాగా కనుక పెట్టి ఒక దొన్నెలాగా చక్కగా నువ్వు ఏ పదార్థాన్నైనా తినగలవు. అలాంటి దానికి నీకు బంగారు పళ్ళేలు, వెండి పళ్ళేలు, బంగారు పువ్వుతో ఉండాలి మళ్ళీ దాన్ని. అలాంటి చక్కనైనటువంటి పాత్రలు నీకు అవసరమా? భగవంతుడే పాత్ర ఇచ్చాడు కదా. ఏమయ్యా, నీకు నారబట్టలు లేవా? చక్కగా అలాంటి నారబట్టలు ధరించి జీవించడానికి తాను కల్పిస్తే నువ్వు పట్టుబట్ట తప్ప నేను కట్టననేటువంటి రీతిలో బ్రతుకుతూ ఉంటావు. నువ్వు నివసించడానికి గుహలిచ్చాడు పరమాత్మ. ఆ గుహల్లో నివసించకుండా బ్రహ్మాండమైనటువంటి ప్రాసాదాలు అంటే భవనాలు కట్టుకొని హాయిగా ఆనందంగా జీవిస్తున్నాను అనుకుంటున్నావు. నిజంగా పండితుడైనటువంటి వాడు అవి ఉన్నాయని వాటిలో జీవిస్తాడు. భగవంతుడిచ్చిన ధనం అది మనకి. అలాంటి వాటిని ఉపయోగించుకొని జీవిస్తాడు కదా. ఫలరసాదులు గురియవే పాదపములు స్వాదు జలముల నుండవే సకల నదులు వసంగ భిక్ష పెట్టరే పుణ్యవతులు ధనమదాంధుల కొలువేల తాపసులకు. నిజంగా పండితుడైన వాడు తపస్సు చేసుకొని నిజంగా జీవనం సాగించేటువంటి వ్యక్తికి తనకు ఆహారం కావాలంటే బ్రహ్మాండంగా వృక్షాలు ఎన్నో ఫలాలు ఇస్తున్నాయి. ఈ ఆహారం కోసమని ధనమదాంధులైనటువంటి వారిని ఆశ్రయించి వారి చేత చీ అనిపించుకుంటూ అవమానాలు భరిస్తూ బతకవలసిన అవసరం ఏమిటి? భగవంతుడే ఇచ్చాడు ఈ సంపదనంతటి. స్వాదు జలముల నుండవే, నువ్వు తాగాలంటే మంచి జలాలు నీకు నదులు ఇవ్వటం లేదా? ఈవేళ మనం డబ్బాలు తెచ్చుకొని తాగుతున్నాం కానీ ఏమండి ఏమిటంటారు అవి? క్యాన్లు, వాటర్ క్యాన్స్. ఆ వాటర్ క్యాన్స్ని మేమంటున్నాం తెలుసా? శ్రీపాద తీర్థం అంటామే. అదేమిటండి? అది మూతలుండి దాన్ని ఏమంటారు, కూలింగ్ వాటర్ ఏది ఉండేటువంటి విట. మనం వాళ్ళు పట్టే రీతి ఎప్పుడైనా చూసారా? ఆ వాటర్ క్యాన్స్ అన్నీ అలా పెట్టేస్తాడు వాడు. పెట్టేసి అన్నింటినీ ఒకేసారి నింపేయాలి. దానికోసం ఆయన చూపు తెస్తాడు. ఆ చూపు తెచ్చి దాని మీద నడుస్తుంటాడు. తను వాటి మీద నడుస్తూ ఆ నీళ్లు పడతాడు. ఆ నీళ్లు పట్టేటప్పుడు వాడి కాళ్ళ మీద కూడా నీళ్లు పడి దాంట్లో పడతాయి. మీరు తాగేదంతా శ్రీపాద తీర్థమే. మనం ఎంతో ఫ్రెష్, చాలా ఇది అనుకుంటూ ఆనందంగా తాగుతూ ఉంటాం. ఎందుకయ్యా? అదో మన స్వామి చెప్తున్నారు, స్వాదు జలాల కోసం నదులు లేవా? కానీ ఇవాళ నదులు కలుషితం అయిపోయాయి. కలుషితం ఎవరు చేశారండి? మనమే చేశాం. బాధ్యత రహితమైనటువంటి జీవన విధానం.
యథార్థంగా మనం అందరం పూర్వంలోనూ జీవించారు, కోట్ల మంది అప్పుడు ఉన్నారు. కానీ వాళ్ళెవరూ కూడాను ప్రకృతి సంపదని నాశనం చేయలేదు. ప్రకృతి సంపదని ఇంకా పెంచి దాని ద్వారా సుఖాన్ని, ఆనందాన్ని అనుభవించారు. కానీ ఈవేళ మనకి ఆ మాత్రపు ఇంగితం కూడా లేదు. మన ఇళ్లల్లో ఉండేటువంటి ఆ డ్రైనేజ్ గొట్టాలు నదుల్లోకి పెడతారు. మీరు యమునా నది కలుషితం అయిపోయింది దేనివల్ల? ఎందుకు అవుతుంది? ప్రతి ఇంట్లో నుంచి ఆ డ్రైనేజ్ పంపులు దాంట్లోకి పెట్టేస్తారు. వాళ్ళ డ్రైనేజ్ అంతా నదుల్లోకి. ఎంత మహాపాపం అది. మరి తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలోకి వెళ్ళినటువంటి ఆ నీరు కూడా కలుషితమైనటువంటిదే. అవాళ ఈవేళ భూగర్భ జలాలు కూడా కలుషితమైపోయి ఉన్నాయి. ఎక్కడ చూసినా అసలు నీరు తాగడానికి లేదు. అందుకే ఈ డబ్బాలు వచ్చాయి. చెప్పారు, కలియుగ ధర్మాల్లో ముందే చెప్పారు, నీటిని అమ్ముకొని అన్నాన్ని అమ్ముకొని బతుకుతారు కలియుగంలో. అన్నాన్ని నీటిని అమ్ముకొని బ్రతుకుతారు. యథార్థం జరుగుతుంది అదే. ఈవేళ గుక్కెడు శుద్ధమైనటువంటి జలం తాగాలి అంటే డబ్బు పెట్టాల్సిందే. అలాంటి పరిస్థితి వేళ. మనమే ద్రోహులం, మనమే దోషులం. కానీ మనమే అంటాం మళ్ళీ ఇవన్నీ జలాలన్నీ పాడైపోయాయి, ఎక్కడున్నాయండి, ఎవరు చేశారండి? మనమే చేస్తున్నాం. మనకి మనం ఒక్కసారి రియలైజ్ అవ్వాలి. మనకి మనం ఇలాంటి పనులు చేయకూడదు. ఇది జగత్తులో అందరికీ ఉపయోగపడేది. ఇది మనుషులు ఒక్కడే కాదు, పశుపక్షాదులు కూడా తాగుతాయి. వాటి జీవన విధానానికి నాశనాన్ని కల్పిస్తున్నాం, మన జీవన విధానానికి నాశనాన్ని తెచ్చుకుంటున్నాం మనం చేసేటువంటి అజ్ఞానపు కృత్యాల చేత. ఈ మాట అంటూ పొసంగ భిక్ష పెట్టరే పుణ్యసతులు. నీకు తిండి కావాలంటే వెళితే గృహస్థులైనటువంటి ఆ పుణ్యవతులైనటువంటి స్త్రీలు, నీకు తల్లులు నీకు భిక్ష పెట్టరా? ఎందుకు దొరకవు? భగవంతుడే ఇచ్చాడు నీకు కావలసినటువంటి గొప్ప సంపద. వీటన్నిటినీ వదులుకొని ధన మదాంధులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర బ్రతకవలసినటువంటి అవసరం నీకేంటి అని అంటున్నారు. అలా జాగ్రత్తగా భావన చేస్తూ పండితుడైనటువంటి వాడు తన జీవనాన్ని సాగించుకోవాలి అని సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్తూ, తన చిత్తాన్ని స్వతసిద్ధంగానే పరమాత్మ యొక్క సేవ కోసం పరమాత్మని స్మరిస్తూ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి పరమాత్మ తొందరగా లభిస్తాడు. ఎందుకంటే పరమాత్మ ప్రేమాస్పదుడు. ఆయన తప్ప మనని ప్రేమించేవాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. యథార్థంగా మనని ప్రేమించేటువంటి ఏకైక వ్యక్తి పరమాత్మ ఒక్కడే. మనం ఈ లోకంలో అందరి ప్రేమలు చూస్తున్నాం, మనకి తెలుసు. భర్త, భార్య, పిల్లలు, హంగామా, హడావుడి, అందరి ప్రేమలు కపటమే. ఏదో ఒక ప్రయోజనం కోసమే తప్పించి ఇంకొకటేది లేదు. ఒక్క భగవంతుడు మాత్రమే ఏ విధమైనటువంటి ఫలాన్ని అపేక్షించకుండా ఫలాపేక్ష రహితంగా మనని ప్రేమించేవాడు ఒక పరమాత్మ ఒక్కడే. యథార్థమైన ప్రేమ అదే. ఇదంతా మోహం. మోహం ఎప్పుడూ కూడా ఏదో ఒక దాన్ని ఆశిస్తుంది. నిజమైన ప్రేమ ఏది ఆశించదు, ఇవ్వడానికి సిద్ధపడుతుంది. మోహం కోరుతుంది, ప్రేమ ఇస్తుంది. అలా నీ దగ్గర కావాల్సింది ఆ ప్రేమ పరమాత్మ దగ్గర ఒక్కడి దగ్గరే ఉంది, సకల జీవరాశి మీద. అలాంటి చక్కనైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ పరమాత్మ ఎవరి యొక్క
హృదయాల్లో అయితే, ఆ హృదయ గుహల్లో పరమాత్మ విరాజిల్లగలుగుతాడో అలాంటి వాళ్ళకి ఆయన త్వరగా లభిస్తాడు. ఎవరండి వాళ్ళు? యోగులైనటువంటి వాళ్ళు. కొంతమంది వాళ్ళ యొక్క హృదయ గుహలో సాక్షాత్తు చతుర్భుజుడైనటువంటి శంఖచక్ర గదాపద్మాలతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ధారణ ద్వారా ధరిస్తారు, అంటే ధ్యానం చేస్తారు. భగవంతుని యొక్క చరణ కమలాల నుంచి ప్రారంభించి ఆయన యొక్క చిరునవ్వుతో కూడినటువంటి ముఖార విందం దాకా కూడా వారి యొక్క ఒక్కొక్క అంగాన్ని భావన చేస్తూ ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తారు. అలాంటి వాళ్ళని ఎవరైతే అలా దర్శించగలిగి ధారణ చేయగలిగినటువంటి మహానుభావులు ఉంటారో అలాంటి వాళ్ళని ఇంద్రాది దేవతలు కానీ, లేదా దేవతల్ని శాసించేటువంటి, దేవతల్ని కూడా శాసించగలిగేటువంటి కాలం కానీ, సత్వ రజస్ తమో గుణాలు కానీ, అహంకారం కానీ, మహత్తు కానీ, ప్రధాన ప్రకృతి కానీ ఏమాత్రము కూడా వాళ్ళ మీద తమ ప్రభావాన్ని చూపించలేదు, వారిని ఏమీ చేయలేదు. ఇంకొక మాట అంటున్నారు, యోగులైనటువంటి వారు సహజంగా తాము లోకంలో అనుభవిస్తున్నటువంటి వాటిని ప్రతిదాన్ని వదిలేస్తారు. ఇది కాదు, ఇది కాదు, నేతి నేతి నా ఇది నా ఇది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని అన్నిటినీ త్యజించేస్తారు. నా సుఖానికి, శాశ్వతమైనటువంటి సుఖానికి కారణం ఇది కాదు అని లోకంలో అన్నిటినీ కూడా వదిలేసి, పరమాత్మ కంటే భిన్నమైనటువంటి వాటిని అన్నిటినీ వదిలేసి, వాటి మీద ఆసక్తిని కూడా వదిలేసి, దేహం మీద ఆత్మబుద్ధి కలిగినటువంటి వారు ఆ దేహం మీద ఆత్మబుద్ధిని కూడా వదిలేసి, హృదయం ద్వారా క్షణము కూడా భగవత్ స్వరూపాన్ని ఆలింగనం చేసుకుంటూ మనస్సుతోటి అనన్యమైనటువంటి ప్రేమతో పరమాత్మ యందు భావనతో జీవనం సాగిస్తారు. అదే పరమపదం అంటారు. పరంపదం వైష్ణవమామనంతి, అదే పరమపదం. పరమపదం అంటే ఏమిటి? అత్యంతమైనటువంటి ప్రీతితో మాటిమాటికి పరమాత్మ యొక్క రూపాన్ని భావన చేస్తూ, ఆ పరమాత్మ యొక్క రూపాన్ని మనస్సుతో ఆలింగనం చేసుకుంటూ, ఆయన్ని దర్శిస్తూ, మనస్సుతో భాషిస్తూ ఎవరైతే జీవిస్తారో అతను పరమపదంలో ఉన్నట్లే. అలాంటి వాళ్ళ మీద ఏ విధమైనటువంటిది శక్తి కూడా వాళ్ళ మీద పనిచేయలేదు, వాళ్ళని ఏ శక్తి ఏమీ చేయలేదు. ఇది ధారణంలో సద్యోముక్తి అనేటువంటి ఒక మార్గం, సద్యోముక్తి మార్గం అంటారు ఇది. ఈ విధంగా ఒక మార్గం ఉందయ్యా. ఇక క్రమముక్తి అనేటువంటి ఒక మార్గం చెప్తాను. విశ్వమంతా కూడా బ్రహ్మమయం, పరమాత్మమయం అని భావించగలిగినటువంటి విజ్ఞాన బలం కలిగినటువంటి మహానుభావుడు ఎవరైతే ఉంటారో అతనికి ఇంకా విషయవాసనలు అనేటువంటివి అంటవు. అప్పుడు తానేం చేయాలి? తన యొక్క కాలి మడిమతో గుహ్య ప్రదేశాన్ని నిరోధించాలి. ఆసనం వేసి తన యొక్క కాలి మడిమతో గుహ్య ప్రదేశాన్ని నిరోధించి, తడబడకుండా చక్కగా ప్రాణవాయువుని నాభి నుంచి ప్రారంభించి, నాభి మొదలుకొని 6 ఉచ్చస్థానాలకి ఈ ప్రాణవాయువుని తీసుకొని వెళ్ళాలి. మొదట నాభి ప్రదేశంలో మణిపూరక చక్రం అనేటువంటి ఒక చక్రం ఉంటుంది. ఈ మణిపూరక చక్రం నుంచి ప్రాణవాయువుని హృదయంలో ఉన్నటువంటి అనాహత చక్రం అనేటువంటి చక్రానికి తీసుకొని వెళ్ళి ప్రవేశపెట్టాలి. తర్వాత ఉదాన వాయు గతిని నిశ్చయించి కంఠ ప్రదేశంలో ఉన్నటువంటి
విశుద్ధ చక్రం ఏదైతే ఉన్నదో అందులోకి ఈ వాయువుని ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత ఇంద్రియాలన్నింటినీ కూడాను నిగ్రహించుకొని మెల్లమెల్లగా చాలా నెమ్మదిగా ఈ తాళువుకి తాడించాలి. చివరికి ఆ ఉన్నటువంటి వాయువుని కనులు, చెవులు, ముక్కుపుటాలు, నోరు అనేటువంటి సప్త ద్వారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బంధించి తాళువులో ఉన్నటువంటి వాయువుని కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞాచక్రంలో ప్రవేశపెట్టాలి. అర్ధముహూర్త కాలం అక్కడ ఉంచి ఆ వాయువుని, ఈ ప్రాణాన్ని సాక్షాత్తు పరమాత్మలో లీనం చేయడం కోసమని అక్కడి నుంచి తీసుకొని బ్రహ్మరంధ్రం దాకా తీసుకువెళ్ళాలి. ఆ బ్రహ్మరంధ్రంలో ప్రవేశపెట్టిన ఉత్తర క్షణం ఈ ప్రాణం బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని బయటికి వెళ్ళిపోతుంది. కానీ యోగికి కనుక బ్రహ్మపదం చేరాలి అని లేకపోతే అలాంటప్పుడు అతను ఏం చేయాలి? అతనికి ఏదో కోరిక ఉంటుంది, అనిమాది అష్టసిద్ధులు పొందాలనో, లేకపోతే ఆకాశంలోలా విహరించాలనో, అదృశ్య రూపంలో ఉండాలనో, ఇలాంటి కోరికలతో ఉండేటువంటి యోగి ఎవడైనా ఉండి నాకు పదం అక్కర్లేదు అనుకున్నప్పుడు అతను ఏం చేయాలి? లేదా బ్రహ్మాండాధిపత్యం కూడా వస్తుంది అలాంటి వాడు. ఆ విధమైనటువంటి దీంట్లో ఆకాంక్ష ఉన్నప్పటికీ కూడా మనస్సు, ఇంద్రియాలు వీటిని మాత్రం వదలకుండా శరీరాన్ని మాత్రమే వదిలేసేయాలి. అతను ఉపాసన, తపస్సు, యోగం, జ్ఞానం అనేటువంటివి ఆ జ్ఞానాన్ని సేవిస్తూ ఉండేటువంటి యోగి ఎవరైతే ఉన్నారో, ఇలా ఉండి వీటన్నిటినీ సేవించేటువంటి యోగి ఎవరైతే ఉన్నారో అతను 3 లోకాల్లో లోపల బయట అంతటా కూడాను స్వేచ్ఛగా విహరించగలిగేటువంటి అధికారాన్ని పొందుతాడు. ఆ యోగుల యొక్క శరీరం గాలిలాగా తేలిపోతుంది. అలా చాలా సూక్ష్మంగా కూడా ఉంటుంది. అంటే ఆ అణిమాది అష్టసిద్ధులన్నీ కూడా ప్రాప్తిస్తాయి. గరిమ, లఘిమ ఇలాంటివన్నీ. కానీ ఈ యోగులకే ఇది సాధ్యమవుతుంది తప్ప కర్మిష్ఠులైనటువంటి వాళ్ళకి వాళ్ళ కర్మలతో ఇవి మాత్రం పొందలేరు. ఈ విధంగా ఒకటి ఉన్నది. రాజా, జ్యోతిర్మయమైనటువంటి మార్గం ఒకటి ఉన్నది. ఆ జ్యోతిర్మయమైన మార్గం అంటే మోక్షం పొందేటువంటి మార్గం, దాన్నే మనం అర్చిరాది అని అంటుంటారు. ఇక్కడ జ్యోతిర్మయమైన మార్గం అంటున్నారు. అది సుషుమ్నా నాడి ద్వారా, అంటే మన అర్చిరాదిలో కూడా మనకి చెప్పేటువంటి ఒక విధానం ఏమిటి? పరమపదానికి వెళ్ళేటువంటి జీవుడు అర్చి, దిన, పూర్వపక్ష, షడుదంమాస అని చెప్పేటువంటి ఈ మార్గం ఒకటి ఉన్నది. దీన్ని అర్చిరాది మార్గం అంటారు. భగవంతుడు ఎవరికైతే ముక్తిని ప్రసాదించాలనుకుంటారో, మనంతటా మనం వెళ్ళాలంటే వెళ్ళలే. ఆయన ఎవరినైతే మోక్షం ఇవ్వాలని భావిస్తారో ఎవరికైతే, అలాంటి వాళ్ళకి వాళ్ళు శరీరం నుంచి త్యాగం చేసి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ సుషుమ్న అనేటువంటి ఒక నాడి దర్శనమిస్తుంది. 101 నాడులు ఉంటాయి. అందులో ఒకటి సుషుమ్న నాడి. ఆ సుషుమ్న నాడి జీవుడికి కూడా దర్శనం ఇవ్వదు. కానీ ముక్త పురుషుడు ఎవరైతే అవుతారో అలాంటి వారు చివరి సమయంలో, ప్రయాణం అయ్యేటువంటి సమయంలో ఆ సుషుమ్న నాడి అతనికి దర్శనమిస్తుంది. భగవంతుడే అనుగ్రహిస్తారు. అప్పుడు ఆ జీవుడు ఆ సుషుమ్న నాడిలో ప్రవేశిస్తాడు. అది సహస్రారంలోకి ఉంటుంది. ఈ సహస్రార చక్రంలోకి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఆ జీవుడు వెళ్ళిపోతాడు. అది బద్దలై అక్కడి నుంచి మోక్షాన్ని పొందుతాడు. అయితే పొందినటువంటి జీవుడు ఎలా పరమపదాన్ని చేరుతాడు అనేది అర్చిరాది మార్గం. యథార్థంగా ప్రతి వ్యక్తి కూడా, అంటే జీవుడు వెళ్ళేటువంటి మార్గాలు 3 ఉన్నాయి ప్రధానం.
ముక్త పురుషుడు మోక్షం పొందేటువంటి వాడైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు, కపాల మోక్షమే. కానీ మిగిలినటువంటి వాళ్ళు నరకానికో స్వర్గానికో ఉత్తమ లోకాలకో వెళ్ళేటువంటి వాళ్ళు ఎలా వెళతారు? ఈ జీవుడు బయటికి నిష్క్రమించడానికి 3 మార్గాలు. నాభికి కింది భాగంలో ఉండేటువంటి ద్వారాలు, నాభికి పై భాగంలో ఉండేటువంటి ద్వారాలు. నాభికి కింది మార్గంలో ఉండేటువంటి ద్వారం గుండా ప్రయాణం చేసి వెళ్ళిపోయేటువంటి జీవుడు, నిష్క్రమించేటువంటి జీవుడు అధోలోకాలని పొందుతాడు. నాభికి పై భాగంలో ఉండేటువంటి కన్ను, ముక్కు, నోరు, చెవి మొదలైనటువంటి వాటి ద్వారా వెళ్ళిపోయేటువంటి జీవుడు ఊర్ధ్వలోకాలని పొందుతాడు. ఈ సంసారం నుంచి బయటపడేటువంటి వాడు మాత్రం మోక్షాన్ని పొందుతాడు. అందుకని భగవంతుడు ఆ మోక్షం ఇవ్వాలి అనుకున్నటువంటి ఆ పురుషుడికి ఇక్కడి నుంచి దారిస్తే అతను వెళ్ళి, అయితే ఈ ముగ్గురు కూడాను బయటపడిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళేటువంటి ఒకటే ఒక మార్గం చంద్రుడి దాకా, చంద్రలోకం దాకా. చంద్రలోకం దాకా అందరూ ఒకే మార్గంగా వెళతారు. అక్కడి నుంచి డైవర్షన్, వాళ్ళు వెళ్ళవలసినటువంటి లోకాలకు వెళతారు. అలా ఒక విధానం పరమాత్మ అక్కడి నుంచి అగ్ని లోకాల నుంచి ఒక్కొక్కటి లోకాలు దాటుకుంటూ వెళ్తారు. అయితే ఇక్కడ చెప్తున్నారు, సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళేటువంటి యోగి ఎవరైతే ఉన్నారో అతను మొదట ఆకాశ మార్గం ద్వారా అగ్నిలోకానికి వెళతాడు. అదే అర్చి అని చెప్పుకున్నాం. అగ్నిలోకానికి వెళతాడు. అక్కడ కల్మషాలన్నీ తొలగిపోయిన తర్వాత ఆ అగ్నిలోకంలో ఇతనికి శిశుమారం అనేటువంటి జ్యోతిష్ చక్రంలోకి వెళ్ళిపోతాడు. అక్కడికి చేరిన తర్వాత అతని యొక్క లింగ శరీరం ద్వారా దాన్ని అతిక్రమించి మహాకల్పాయుష్కులైనటువంటి, అంటే మహా గొప్ప ఆయుష్ కలిగినటువంటి వారు, వాళ్ళకి కల్పం ఆయుష్. కల్పం అంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఒక పూట, ఒక పగలు. చతుర్ముఖ అవన్నీ కూడా వస్తాయి, తర్వాత చూద్దాం. మొత్తం మీద ఆ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఒక పూట ఆయుష్ ఒక కల్పం అంటారు. అదిగో అంతకాలం వాళ్ళు ఆ లోకంలో ఉంటారు. ఏం లోకం అది? మహర్లోకం అంటారు. ఆ మహర్లోకానికి ఒంటరిగానే వెళతాడు. ఆ లోకంలో ఉండేటువంటి బ్రహ్మవేత్తల చేత నమస్కరింపబడతాడు. అయితే కల్పాంతంలో ఈ విశ్వం అనంతుడి యొక్క ముఖం నుంచి వెలువడేటువంటి అగ్ని చేత దగ్ధమైపోతుంది. 3 లోకాలు నాశనం అయిపోతాయి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం. ఈ 3 లోకాలు కూడాను నాశనం అయిపోతాయి. ఈ తగలబడిపోతున్నటువంటి ఆ అగ్నికి, ఆ అగ్నంతా కూడా మహర్లోకం దాకా వ్యాపించి అక్కడ ఉన్నటువంటి మహానుభావులైనటువంటి ఋషులు అక్కడ ఉండలేక అక్కడి నుంచి సత్యలోకానికి వెళ్ళిపోతారు. అగ్ని చేత దగ్ధమయ్యి ఆ దగ్ధమవుతున్నటువంటి ఆ లోకాల యొక్క అగ్నికి తాడలేక అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళందరూ విమానాల్లో సత్యలోకానికి వెళ్ళిపోతారు. ఆ సత్యలోకంలో ఆయనకు ఉండేటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆయుష్ ఎంతైతే ఉందో, అంటే ఆ కాలం అంతా అక్కడ ఉండి అక్కడి నుంచి పరమాత్మని పొందుతారు వాళ్ళందరూ కూడా అన్నారు. అయితే ఈ సత్యలోకంలో ఈ భగవద్ధ్యానం తెలియనటువంటి వారి గురించి దుఃఖం తప్ప మరి ఎక్కడ శోకం కానీ, వార్ధక్యం కానీ, ఆర్తి కానీ, భయం కానీ, మరణం కానీ ఇవేమీ ఉండవు. అక్కడ ఏదైనా దుఃఖం ఉంది అంటే భగవతత్వం తెలుసుకోని వారందరి గురించినటువంటి దుఃఖం తప్ప ఇంకొకటి ఏది ఉండదు. అప్పుడు ఆ యోగి ఏమైతే ఉన్నాడో, ఆ వెళ్ళినటువంటి యోగి తన యొక్క పంచ జ్ఞానేంద్రియాల ద్వారా వాటి రూపాలైనటువంటి తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో, శబ్ద, స్పర్శ, రూపరస, గంధాదులని చెప్పబడేటువంటి వాటి చేత గ్రహింపబడేటువంటి క్రియా సమూహాలు, వాటన్నిటినీ కూడా దాటుకొని
అహంకార తత్వాన్ని పొందుతాడు, దాంతోపాటు మహత్తత్వాన్ని పొందుతాడు. పొంది అక్కడ గుణాలన్నిటికీ కూడా లయస్థానమైనటువంటి ప్రకృతి ఏదైతే మూల ప్రకృతి అంటారో, ఆ మూల ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని చేరి ఆ తర్వాత పరమాత్మని పొందుతారు. ఎవరైనా వెళ్ళవలసిన క్రమం ఇదే. ఆఖరికి ప్రళయకాలంలో ఒక్కొక్క ఇది అహంకారం మహత్తత్వంలో కలిసి, మహత్తత్వం మూల ప్రకృతిలో కలిసి ఇలా వెళ్ళిపోవాల్సిందే. అన్నీ కూడా మనం ఓపెన్ చేస్తాం, మళ్ళీ అన్నీ దాంట్లోకి ఇమిడిపోయేలాగా మూసేస్తాం. అలాగే ఈ సృష్టి కూడా అన్ని పరమాత్మ యొక్క శరీరంలోకి చేరిపోతాయి. కనుక ఈ జీవుడు అప్పుడు పరమాత్మని పొందుతాడు. అబ్బాయి, పరమాత్మని పొందటం తప్ప వేరొక విషయం అనేటువంటిదే ఈ మానవుడికి లేదయ్యా అని పరీక్షణ్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తున్నారు. ఏమిటండి అది? భగవంతుణ్ణి పొందటం తప్ప ఈ మానవుడికి ఇంకొక విషయమే లేదు, ప్రధానం కాదు. దానికోసమని ఆ జ్ఞానం పొంది పరమాత్మని పొందడం కోసమని అతనుకున్నటువంటి సంపూర్ణమైనటువంటి శక్తితోటి అన్ని ప్రదేశాల్లో అన్ని వేళల్లోనూ ఆ నారాయణుడి యొక్క గుణశ్రవణం, కీర్తనం, స్మరణం మొదలైనటువంటి వాటన్నిటి చేత ఆయన్ని సేవిస్తూ ఉండాలి. అప్పుడే ఈ జన్మ సార్థకమవుతుంది, లేకపోతే జన్మ వృధా అయిపోతుంది. కనుక ఇప్పుడు లోకంలో మనం అందరం అనుకుంటూ ఉంటారు, చూడండి చాలామంది, ఏమిటయ్యా నీ జీవిత లక్ష్యం? పెళ్ళి కాలేదండి, ఇల్లు కట్టుకోలేకపోయామండి, సంతానం లేదండి. ఇవే నీ జీవిత లక్ష్యాలు. నువ్వు మానవుడిగా పుట్టింది నీకు పరమాత్మని పొందడం కోసమే స్పష్టంగా చెప్పేశాడు సుఖ మహర్షి. అంతకు మించినటువంటి ఇంకొక విషయమే లేదు. అయితే మరి ఇవన్నీ నేను పొందితే కదా జీవితంలో నేను నడవగలుగుతాను అంటే వాటికి విలువనివ్వకు. అది వచ్చిందా స్వీకరించు, రాలేదా దానికోసం గుర్తించి దుఃఖపడుతూ అదే నా జీవితం, అయ్యో అది పొందలేకపోయాను, అది భగవంతుడిని పొందలేకపోయాను నేడు. ఇందాక చెప్పారే, నిజంగా భగవంతుడి మీద కనుక మనస్సును పెట్టి జీవనం సాగిస్తే ఏ శక్తి నిన్ను ఏం చేయలేదు, ఏ లోటు నీకు ఉండదు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవంతుడు ఇచ్చిన ప్రతిజ్ఞ జీవలోకానికి. కానీ నువ్వు బెంగపడవలసిన అవసరం లేదు. కానీ మనకి నమ్మకం లేదు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వింటున్నాం, బాధపడుతున్నాం, అయ్యో ఇది చేయలేకపోతున్నాం అనుకుంటున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం? విశ్వాసం అనేటువంటిది మనకి కుదరదు. ఏమో నేను అనుకుంటాను కానీ నాకు సరిగ్గా సమయానికి భగవంతుడు ఇవ్వకపోతే అనేటువంటి సందేహం మనలో వచ్చి వెంటనే మనని వెనక్కి లాగేస్తుంది. అదిగో దానివల్ల వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. అందువల్ల వీరేం చెప్పారు అంటే, నీ జీవితానికి ప్రధానమైనటువంటి లక్ష్యం ఒక్కటే, పరమాత్మని పొందటమే. దానికోసం నువ్వు చేయవలసినటువంటి కృషి పరమాత్మ యొక్క గుణ శ్రవణం, కీర్తనం, స్మరణం, ఇవన్నీ నువ్వు చేయాలి. ఈ సమయం ఆ సమయం లేదు, ఈ ప్రదేశం ఆ ప్రదేశం అని లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా నిరంతరం నీ మనస్సులో తైలధారలాగా నడుస్తూనే ఉండాలి అని ఉపదేశం చేశాడు. రాజా, నువ్వు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా నేను వేదోక్తములైనటువంటివి, అలాగే సనాతనమైనటువంటివి 2 రకాలైనటువంటి మార్గాలు చెప్పాను. ఇప్పటిదాకా ఏమిటవి? సద్యోముక్తి, క్రమముక్తి అనేటువంటి విధానాలు చెప్పాను.
ఈ సంసార చక్రంలో పడున్నటువంటి మానవుడికి కృష్ణుడి యందు గనక అనన్యమైనటువంటి భక్తి కలిగితే అది తప్ప తరించడానికి వేరొక మార్గమే లేదు. నాణ్య పంథ, ఇంకొక మార్గమే లేదు అని స్పష్టంగా మనకి సూక్తాలు చెప్తున్నాయి అని ఇక్కడ సుఖ మహర్షి కూడా చెప్తున్నారు. బ్రహ్మదేవుడు ఏకాగ్ర చిత్తంతో సర్వ వేదాలని కూడాను 3 సార్లు పరిశీలించట. అలా పరిశీలిస్తే ఆయనకి తేలింది సారం ఏమిటి అంటే, సర్వోత్తముడైనటువంటి నారాయణుని యందు భక్తి ప్రేమ కలగటమే ప్రధానము మోక్షం పొందడానికని తెలిసింది చతుర్ముఖ బ్రహ్మగారి. అనన్యమైనటువంటి ప్రేమ ఏదైతే కలిగిస్తుందో ఆ ధర్మమే శ్రేష్టమైన ధర్మం అని ఆయనకి వేదాలన్నీ పరిశీలన చేస్తే 3 సార్లు ఆయనకి లభించినటువంటి సమాధానం అంటారు. అందువల్ల ఓ రాజా, ఈ మానవుడు సంపూర్ణ శక్తితో ఇలా భగవంతుని గురించి స్మరించాలి నాయనా, అది ఒక్కటే నీకు మార్గం. నువ్వు అడిగావు కదా మోక్షం కావాలి అని. మోక్షం కావాలంటే తప్పనిసరిగా ఈ క్రమంలో నువ్వు ఉండాలి అన్నాడు. మళ్ళీ ఏం చెప్పారు, జ్ఞాని అయినటువంటి వాడికి మోక్షం కావాలనుకున్నటువంటి వాడికి ఇది. అతనికైతే మరణ ఆశమైనప్పుడు భగవంతుని గురించి చింతించాలి, భగవత్ సంబంధమైనటువంటి కథలు వినాలి. కానీ అందరూ మోక్షం కోసం ఉంటారు కదా ఈ లోకంలో. కొంతమందికి అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఆయా కోరికలు సిద్ధించడానికి ప్రత్యేకంగా ఒక్కొక్క దేవతలు ఉన్నారు. ఆ దేవతని కానీ దేవతల్ని కానీ ఉపాసిస్తారు వాళ్ళు. ఒక్కొక్క కోరిక సిద్ధించడానికి ఆ ప్రత్యేకమైనటువంటి దేవతలు ఎవరో, ఏ ఏ కోరికలకి ఏ ఏ దేవతలు ఇస్తారో కూడా చెప్తాను విను అన్నారు. నువ్వు అడిగింది మోక్షం కోసమే, కానీ మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను. ఏమిటండి, కొంతమందికి బ్రహ్మవర్చస్సు కావాలని ఉంటుంది. ఆ వర్చస్సుని అపేక్షించేటువంటి వారు బ్రహ్మదేవుణ్ణి ఉపాసించాలి. ఇంద్రియ పటుత్వం కావాలి అనుకుంటారు కొంతమంది, అలాంటి వాళ్ళు ఇంద్రుణ్ణి ఉపాసించాలి. పుత్ర సంతానం లేదు అని బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు దక్షుడు మొదలైనటువంటి ప్రజాపతుల్ని ఉపాసించాలి. సౌభాగ్యం కావాలి నాకు అనుకునేటువంటి స్త్రీలు దుర్గాదేవిని ఆరాధించాలి. వీర్యం కావాలి అనుకున్నటువంటి వారు అగ్నిదేవుడిని ఉపాసించాలి. నాకు వైభవం కావాలి అనుకుంటే వసువుల్ని ఆరాధించాలి. అలాగే అన్నం కావాలి, నాకు ఎప్పుడూ అన్నానికి లోటు ఉండకూడదు అనుకుంటే అదితిని ఉపాసించాలి. స్వర్గం కావాలి అనుకున్న వాళ్ళు ఆదిత్యుల్ని ఉపాసించాలి. రాజ్యం కావాలి అనుకున్నటువంటి వారు మనువుల్ని విశ్వేదేవుల్ని ఆరాధించాలి. ప్రజల్ని స్వాధీనంలో ఉంచుకోవాలి అనుకునేటువంటి వారు సాధ్యుల్ని ఆరాధిస్తే, ఆయుర్దాయం కావాలనుకునేటువంటి వారు అశ్విని దేవతల్ని ఉపాసించాలి. పుష్టి కావాలి అనుకుంటే భూదేవిని భూదేవిని, అలాగే ప్రతిష్ట కావాలి అనుకుంటే రోదసిని, అలాగే సౌందర్యం కావాలి అనుకుంటే గంధర్వులని, అలాగే స్త్రీలను పొందాలి, ఇచ్చగించినటువంటి స్త్రీలను పొందాలి అనుకుంటే ఊర్వశి మొదలైనటువంటి అప్సరసల్ని, అలాగే ప్రభుత్వాన్ని కావాలి, నేను ఒక రాజుని కావాలి, నాకు ప్రభుత్వం కావాలి అనుకుంటే విధాతని ఆరాధించాలి. నీకు యశస్సు కావాలి అనుకుంటే యజ్ఞేశ్వరుణ్ణి పూజించాలయ్యా. రత్నాలు కావాలి అంటే వరుణదేవుణ్ణి ఆరాధించాలి. విద్య కావాలి అంటే శివుణ్ణి ఉపాసించాలి. దాంపత్య ప్రేమకి పార్వతిని ఉపాసించాలి. ధర్మం కావాలి అనుకుంటే నారాయణుని ఉపాసించాలి. సంతానం కోసం అయితే పితృదేవతల్ని ఆరాధించాలి. ఇక్కడ ఒక చిన్న విషయం మనం చెప్దాం. సహజంగా లోకంలో అదే మన శాస్త్రం చెప్తోంది, మీ ఇంట్లో ఏ శుభకార్యం మీరు చేసినా ముందు పితృకార్యం చేసి చేయమంటుంది. పితృకార్యం చేసి ఎందుకు చేయాలి అనంటే, ఆ పితృదేవతల వల్లనే నీ వంశం అనేటువంటిది వృద్ధి పొందుతుంది, వారి యొక్క ఆశీర్వచన బలం. అందువల్ల వారిని ముందు ఆరాధించాలి.
కానీ మనం ఆ విధమైనటువంటి విధానం పోయింది. తర్వాత ఎలా మారింది అంటే, ముందు పెద్దలకి అంటూ మన వాళ్ళు ఏదో బట్టలో లేకపోతే అందరికీ పెట్టేవేవో ఉంటాయి కదా, అవన్నీ తీసి ముందు పెద్దలకంటూ వాళ్ళ పెద్దలకి ముందు పెట్టి తర్వాత అందరికీ పెట్టడం దాకా వచ్చింది. యథార్థంగా వాళ్ళకి పిండ ప్రదానం చేయాలి, ఆ కార్యం కూడా చేయాలి. ఏ నూతన గృహం కట్టుకున్నా, వివాహం అయినా, ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందు పితృదేవతలను ఆరాధించి ఆ తర్వాత కార్యం చేయాలని చేస్తాం. యథార్థంగా ఇంకొక విషయం, శ్రీమద్భాగవత సప్తాహం చేసిన ముందు పితృదేవతారాధన చేయాలి. భాగవత మహాత్మ్యంలో ఉంది, చేసిన తర్వాతనే చేయాలి. ఎందుకని అంటే వారి వల్లనే ఆ వంశం వృద్ధి పొందుతుంది కనుక. అందువల్ల నీకు వంశాభివృద్ధి కావాలి అంటే తప్పనిసరిగా పితృదేవతలను ఆరాధించాలి. అవిఘ్నం, నీకు విఘ్నం కలగకుండా ఉండాలి ఏ కార్యంలో అయినా. యక్షుల్ని ఉపాసించు. బలం కావాలనుకుంటున్నావా, వాయువుని ఉపాసించు. శత్రువులు, నీకున్న శత్రువులు ఎవరో నాశనం కావాలని ఉందా, రాక్షసుల్ని ఆరాధించు. అంటే అభిచార హోమాదులు చేయాలి. అలాగే భోగం కావాలి అనుకుంటున్నావా, చంద్రుణ్ణి ఆరాధించు. ఏ కోరిక లేనటువంటి వాడైతే పరమపురుషుడైన నారాయణుని ఆరాధించు. ఏ కోరికలు లేనివాడైనా, అన్ని కోరికలు ఉన్నవాడైనా, మోక్షం కావాలనుకున్నవాడైనా, లేదా ఉదార బుద్ధి కలవాడైనా పరమ భక్తితో పరమపురుషుడైన నారాయణుణ్ణే ఆరాధించాలి. ఏది కావాలన్నా ఆయన్నే ఆరాధించాలి. అందువల్ల సాధువుల యొక్క సాంగత్యం చేసి భగవంతుడి మీద స్థిరమైనటువంటి భక్తి కలిగినటువంటి వారికి పరమ పురుషార్థమైనటువంటి మోక్షం లభించినప్పుడు మిగిలినవన్నీ తుచ్చాలుగా అనిపిస్తాయి, గడ్డి పరకల్లాగా అనిపిస్తాయి. అసలు నీకున్నటువంటి ఇంద్రియాలు ఇచ్చింది పరమాత్మ ఆయనకు ఉపయోగించడానికేనయ్యా. మన పెద్దలు అనుగ్రహిస్తూనే ఉంటారు, విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం, పూర్వమేవ కృత బ్రహ్మన్ హస్తపాదాది సంయుత. హస్తపాదాదులతో కూడుకున్నటువంటి విచిత్రమైనటువంటి ఈ దేహాన్ని పరమాత్మ మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఆయనకి సమర్పించడం కోసం. కానీ ఆయనకి సమర్పించడం దూరం మనకి, మిగిలిన మన కోసం మన వాళ్ళ కోసం అంటూ విరగబడి మరీ పనిచేస్తాం. కానీ భగవంతుడి సేవకు వచ్చేటప్పటికీ ఎంతో దూరం వెనకబడతాం. ఆశ్చర్యం చూడండి. అసలు ఇచ్చిన ప్రయోజనమేమో భగవంతుడికి వినియోగించడానికి, అసలు ప్రయోజనం సిద్ధించడం లేదు, పోగా ఇంకా అనర్థానికి మాత్రం మనం సిద్ధంగా ఉంటున్నాం అని చెప్తూ, ఏమయ్యా ఒక మాట అంటున్నాడు, ఈ ఇంద్రియాలన్నీ ఆయనకే ఉపయోగించాలి. ఆయన కోసం ఉపయోగించకపోతే అవి వేటితో సమానం అయిపోతాయి, ఉపయోగించని వాటితో సమానం అవుతాయి. ఇప్పుడు నీకు చెవులు ఉన్నాయి, చక్కని చెవులు కొంతమందికి విశాలంగా ఉంటాయి, కొంతమందికి చిన్నవిగా ఉంటాయి, కొంతమందికి ఎట్లా ఉన్నా కూడాను శబ్దం మాత్రం అందరికీ చక్కగా వినిపించేలాగానే భగవంతుడు ఇచ్చాడు. ఈ ఉన్నటువంటి చెవులతో భగవంతుని యొక్క నామం కనుక ఆ చెవుల్లో ఎప్పుడైనా ప్రవేశించలేదు, కృష్ణనామం అంటే ఆ మానవుడు ఆ భగవంతుని యొక్క నామం ప్రవేశించనటువంటి జంతువులు ఉంటాయే వాటితో సమానమైపోతాడు. మనిషి అయి ఉండి కూడా, జ్ఞానం కలిగి ఉండి కూడా, పరమాత్మ యందు ప్రీతి కలిగి పరమాత్మ యొక్క నామాన్ని తన చెవుల్లో, ఆ నామ అమృతాన్ని చెవుల్లో పోసుకోకపోతే వాడు ఏమవుతాడు? కుక్క, గ్రామ సూకరం మొదలైనటువంటి గాడిద ఇలాంటి జంతువులు ఉంటాయి. అవేమి భగవంతుని యొక్క నామాన్ని స్వీకరించలేవు, అవి వినవు, అలా అయిపోతాం కదా. అలాగే
మహాగుణ సంపన్నుడైనటువంటి పరమాత్మ యొక్క పరాక్రమ గాథలు ఏవైతే ఉంటాయో వాటిని శ్రవణం చేయనటువంటి మానవుని యొక్క కర్ణ పుటాలు, చెవులు బిలాల్ లాంటివి అన్నాడు. పాములు ఎలకలు దూరేటువంటి బిలాలు ఉంటాయే, కన్నాలు, అలాంటి కన్నాలు లాంటివి అన్నాడు. ఆయన యొక్క అద్భుతమైనటువంటి నామాన్ని గానం చేయనటువంటి నాల్క, ఆ కప్ప అరుస్తుంటుంది బెక 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 బెక. దానికి ఏం అర్థం ఉందా? ప్రయోజనం లేని మాటలే అవుతాయి. అతను మాట్లాడేటువంటి శబ్దాలన్నీ ప్రయోజనం లేనివే అవుతాయి, అదే నాల్కతో కృష్ణనామాన్ని ఉచ్చరించకపోతే. అలాగే మంచి వస్త్రం కలిగినటువంటి తలపాగాల చేత, చక్కని అందమైనటువంటి కిరీటాల చేత అలంకరింపబడేటువంటి శిరస్సు నారాయణుడి యొక్క పాదాలకి నమస్కరింపబడకపోతే అది బరువును మోసేదే అవుతుంది తప్ప ప్రయోజనం లేదు. అలాగే చేతికి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా పెట్టి ఉంటారు కొంతమంది కంకణాలు, బంగారపు సువర్ణపు కంకణాలు, గాజులు తొడుగుతారు ఇంతంత. ఈ సువర్ణ కంకణాలు కలిగిందైనటువంటి హస్తాలతో పరమాత్మని కనుక సేవించలేకపోతే అవి బ్రతికున్న వారి కంకణాలు కావు, అంటే శవానికి అలంకారాలు లాంటివి అవుతాయి. అలాగే నారాయణుడి యొక్క మూర్తులని చూడనటువంటి మానవుల యొక్క కళ్ళు నెమలిపింఛంలో ఉండేటువంటి కళ్ళ లాంటివే కదా అన్నాడు. చూడ్డానికి అందంగానే ఉంటుంది కానీ దానివల్ల ప్రయోజనమేమి అలా అన్నమాట. అలాగే నారాయణుడి యొక్క తీర్థస్థానాలు ఏవైతే ఉంటాయో ఆయా స్థానాలకి వెళ్ళనటువంటి పాదాలు చెట్ల మొదళ్ళ లాంటివి అన్నాడు. చెట్ల మొదళ్ళు కదలవు కదా, ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి. తీర్థస్థానాలకు వెళ్లకుండా ఎక్కడికో తిరిగితే ఈ పాదాలు చెట్ల మొదళ్ళలాగా వ్యర్థమైపోతాయి. చెట్ల మొదళ్ళు ఏమవుతాయి? ఎక్కడున్నాయో అక్కడ ఉంటూ ఎవరి చేతనో నరకబడతాయి. అలాగే మనం కూడా యమధర్మరాజు అనేటువంటి అతని చేత నరకబడేవే అవుతాయి తప్ప వృధా. అందువల్ల తీర్థస్థానాలకి తప్పనిసరిగా. అలాగే ఒకప్పుడైనా సరే భగవంతుని జీవితంలో ఎప్పుడైనా సరే ఒక్కప్పుడైనా భాగవతుల యొక్క పాద రజాన్ని శిరస్సున ధరించకుండా జీవిస్తే ఆ మానవుడు బ్రతికున్నా కూడా శవం లాంటివాడు. ఒక్కసారైనా మహానుభావుల యొక్క పాద రజాన్ని శిరస్సున దాల్చగలిగేవాడే భగవంతుడికి ఇష్టమైనటువంటి వాడు అని అంటున్నాను. అలాగే విష్ణువు యొక్క పాదాల మీద లగ్నమై ఉన్నటువంటి తులసి ఏదైతే ఉందో ఆ తులసిని ఆఘ్రాణించినటువంటి వాడు, ఆ గంధాన్ని ఆఘ్రాణించినటువంటి మానవుడు శ్వాస తీసుకుంటున్నా కూడా శ్వాస లేని శవంతో సమానమే అవుతాడు. హరినామాల్ని కీర్తిస్తున్న ఎవరి యొక్క హృదయం అయితే ద్రవించదో, నేత్రం నుంచి అశ్రువులు అనేటువంటివి ప్రవహించవో, రోమాలు నిక్కబొడుచుకోవో, వారి యొక్క హృదయం పాషాణం లాంటిది, రాయి లాంటిది. దానికి కరువుడు ఉండదు, తిరుగుడే తప్ప. మనకి ఆళ్వార్లు కూడా అంటారు కదా, ఎమ్మానై సొల్లి పాడి యజుందుం పరందుం తుళ్ళాదార తమ్మాల్ కరుమమెన్ సొల్లీర్ తన్ కడల్ వట్ట తుళ్ళీరే. ఈ సముద్రం చేత చుట్టబడినటువంటి ఈ భూమిలో జీవించి ఎమ్మానై మనకు ఉపకారకుడైనటువంటి ఆ పరమాత్మని సొల్లి నోరారా చెప్పి పాడి, నోరారా పాడి యజుందుం పరందుం తుళ్ళాదార్, అవి పాడుతూ ఉన్నప్పుడు వాడు కూర్చున్నవాడు కూర్చోలేక నిలబడతాడు, నిలబడినవాడు నిలబడలేక పరుగులు పెడతాడు, పరుగులు పెట్టినవాడు పరుగులు పెట్టడం కాక తుళ్ళి పడతాడు. ఇలాంటి వికారాలు ఏమీ కలగనటువంటి వాడు కనుక అయితే భగవంతుని యొక్క నామోచ్చారణ ద్వారా
తమ్మాల్ కర్మ మెంచుల్లి, వాళ్ళ కర్మ ఏం చెప్పాలి. ఈ భూమి మీద పుట్టి కూడా వాళ్ళు దరిద్రులని చెప్పబడతారు కదా. అలాగే మన కులశేఖర ఆళ్వార్లు కూడా ముకుందమాలలో బద్ధేన అంజలిన నతేన శిరస గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున. ఇవన్నీ వికారాలే. పరమాత్మని స్మరించినప్పుడు, ఆయన్ని కీర్తించినప్పుడు, ఆయన మీద ప్రేమ పుట్టినప్పుడు మనకి తెలియకుండానే ఈ వికారాలన్నీ మన శరీరంలో కలగాలట. ఇవే యథార్థంగా భూషణాలు. మనకుండే అలంకారాలు ఇవే. ఎంత స్వర్ణమో ఎంత వెండో ఎన్నో రకాల ఇటువంటివి మనం ధరించినా అవి కాదు భూషణాలు. ఇవి యథార్థమైనటువంటి భూషణాలు. ఏమిట? పరమాత్మను ఎప్పుడైతే మనం స్మరిస్తామో, స్మరించినప్పుడు బద్ధేనాంజలిన. ఇలా చూడండి, ఎప్పుడైనా భగవంతుడి మీద ప్రీతి వస్తుంది, వచ్చి రాగానే వెంటనే 2 చేతులు దగ్గరకు వచ్చేస్తాయి, ఒక నమస్కారం చేస్తారు, స్వామి. బద్ధేనాంజలిన నతేన శిరస, వెంటనే ఆ పరమాత్మని తలుచుకుంటూ ఒక్కసారి అలాగ శిరస్సు ఊగుతుంది. గాత్రై సరోమోద్గమై, శరీరం కంపిస్తుంది, నిక్కపొడుచుకుంటుంది. అలాగే కంఠేన స్వరగద్గదేన, నోట్లో నుంచి మాట పెగలదు, నోట్లో నుంచి మాట రాదు, స్పష్టంగా అడ్డుపడుతూ ఉంటుంది. కళ్ళకి నీళ్లు అడ్డుపడతాయి, కళ్ళ వెంబడ నీళ్లు కారుతూ రూపాన్ని స్పష్టంగా చూడలేం. భగవంతుడు ఎదురుగానే ఉన్నా భగవంతుడు మనకి స్పష్టంగా గోచరం కాడు. కంఠేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున, కళ్ళ వెంబడలా ధారాపాతంగా నీరు కారిపోతూ ఉంటుంది. ఆయన్ని తలుచుకోవటం వల్ల ఆ మనస్సు కలిగేటువంటి ఒక వికారం, ఆ వికారం వల్ల శరీరానికి కలిగేటువంటి వికారం, ఇవన్నీ కలగాలి మనకి. ఇవన్నీ ఎవరిని తలుచుకుంటే కలుగుతున్నాయి? లోకంలో భార్య పిల్లలు అలా కలుగుతుంది. అబ్బా, పుట్టిన తర్వాత వీళ్ళు వచ్చాడు రా మనవాడు, నాకెంత ఆనందంగా ఉందో అని ఆనందిస్తారు తప్ప భగవంతుడిని చూసి ఎవరు ఆనందిస్తారు? అది కావాలి అని ఇక్కడ చెప్తున్నారు. అందువల్ల ఇలాంటి వికారాలు ఎవరికైతే కలుగుతాయో వాళ్ళు కదా మహానుభావులు. యథార్థంగా పరమాత్మని తలుచుకుని వికారాలు కలుగుతున్నటువంటి వ్యక్తిని మనం చూసినా చాలట మన పాపాలు నశిస్తాయి. ఎంత ఆశ్చర్యం చూడు. కనుక ఆ పరమాత్మని స్మరించి మనందరికీ కూడా ఆ విధమైనటువంటి స్థితి కలగాలి. అదే జీవితం. ఆయన కోసమే మనం జీవించాలి, మనకి ఇంకొకటి ఏదీ లేదు. మనం ఏదో కర్తవ్యాలని 100 లిస్టు పెట్టుకుంటాం. మనం నిజంగా కర్తవ్యాలు మనకేం లేవు. మనకున్న కర్తవ్యం, ఏకైక కర్తవ్యం పరమాత్మని పొందడమే. మేం చెప్పలేదన్నమాట, సుఖమహర్షి చెప్తున్నాడు, పరీక్షణ్ మహారాజు. మన కర్తవ్యం ఇదే. కనుక ఇక తర్వాత సృష్టి గురించి ప్రశ్న వేస్తాడు మన పరీక్షణ్ మహారాజు సుఖమహర్షిని. అప్పుడు సృష్టి క్రమాన్ని గురించి అంతటినీ కూడా వివరిస్తాడు. దానికి ముందు అవతారాలని గురించి, సృష్టి చేసినటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ ఈ సృష్టిలో తాను ఎలా అవతరించారో అవతార క్రమాన్ని వివరిస్తారు. వివరించిన తర్వాత సృష్టి క్రమం అంతా కూడా వస్తుంది. అదంతా మనం రేపు విందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ.
जय गोपाल जय 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 गोविंदा जय जय गोविंदा जय 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 गोविंदा जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण सर्वं श्रीकृष्णार्पणमस्तु।